హాయ్ అండి. వెల్కమ్ టు దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఈరోజు నేను చేయబోయే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఉగ్గాని అండి. దీన్ని మురీల ఉప్మా లేదా బొరుగుల ఉప్మా అని కూడా అంటాము. ఈ రెసిపీ ముఖ్యంగా అనంతపూరు, రాయలసీమ, కడప జిల్లాలో చాలా ఫేమస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. సో, ఈ ఉగ్గానిని ఎలా తయారు చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. సన్నంగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, కరివేపాకు, నూనె, అలాగే ఉగ్గాని మసాలా, పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, పసుపు, ఉప్పు, బొరుగులు ఇవండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అయితే ఇప్పుడు నేను 6 కప్పులతో ఈ బొరుగులని నీటిలో కాసేపు నానబెట్టుకుంటున్నాను. ఎక్కువసేపు నానబెట్టకూడదండి. ఒక 1 మినిట్ దాన్ని కొంచెం చూస్తున్నారు కదా వీడియోలో, ఆ విధంగా మనం మురీలన్నీ అందులో వేసుకొని వాటర్లో ఇలాగా ముంచాలి. అంతేనండి. 1 నిమిషం పాటే ఉంచి దాన్ని పిండేసి వాటర్ అంతా మనం పిండేసి వేరే బౌల్లో తీసుకోవాలండి. సో, వీడియోలో చూపించిన విధంగా వాటర్ అంతా కూడా మనం పిండేసి వేరే బౌల్లో తీసుకుంటున్నాను. సో, ఇవి చూసారా, వేరే బౌల్లో తీసేసుకున్నాను. చూసారా ఇప్పుడు? అంతేనండి. ఇవి రెడీ అయిపోయాయి మనకి. ఇప్పుడు ఉగ్గాని మసాలా తయారీ విధానం చూద్దాము. ఇది చాలా స్పెషల్ అండి దీనికి. సో, ముందుగా నేను మిక్సీలో గుప్పెడు కరివేపాకు, అలాగే 4 నుంచి 5 ఎండుమిర్చి, 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చట్నీ పప్పు అంటాం కదా, వేపిన శనగపప్పు అని కూడా అంటాం దీన్ని, అది వేసుకోవాలి. అలాగే కాసింత ఉప్పు, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. సో, గ్రైండ్ చేసుకున్న ఈ ఉగ్గాని మసాలాని మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఉగ్గాని తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా నేను పల్లీలను వేయించుకొని తీసుకుంటున్నానండి. సో, పల్లీలు వేయించుకున్నాక వాటిని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపట్లాడిన తర్వాత మినప్పప్పు, అలాగే పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇవన్నీ కూడా కొంచెం వేగనివ్వాలండి. అందులో గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని సన్నంగా తరిగి వేసుకున్నాను. సో, ఇవి వేగిన తర్వాత ఇప్పుడు నేను ముందే సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకున్నానండి. వేసుకొని కలుపుకుంటున్నాను. అందులో కొంచెం సాల్ట్ ఎక్కువ వేయకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ మురీల్లో సాల్ట్ ఉంటుంది కదా. సో, కొంచెం సాల్ట్ మాత్రమే అందులో యాడ్ చేశాను. అలాగే పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ముందే తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలను అందులో వేసుకున్నానండి. సో, ఇవన్నీ బాగా ఫ్రై అవ్వడానికి కాసేపు మనం మూత పెట్టుకుంటే అవన్నీ కూడా బాగా ఉడికిపోతాయండి. చూసారా, ఫ్రై అయిపోయి కదా. ఇంకాసేపు మూత పెట్టుకొని కాసేపు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు మాత్రం మెత్తగా ఉడికిపోవాలండి.
ఇప్పుడు ఇందులోకి నేను ఉగ్గాని మసాలాని వేసుకుంటున్నాను. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఆ టేస్టీగా ఉండడానికి కారణం ఈ మసాలానండి. సో ఇది వేసుకున్నాక కంపల్సరీ సిమ్లో ఉంచుకోవాలి. ఇది వేసుకొని అసలు మనం కలపకూడదు. ముందే మసాలా వేసుకుని వెంటనే మనం మురియల్ని వేసేసుకోవాలి. వేసుకొని అప్పుడు మనం దాన్ని కలుపుకోవాలండి. మసాలా వేసి వెంటనే కలిపేస్తే అదంతా కూడా ఉండలు కట్టేస్తుంది మసాలా. అందువల్ల మనం మసాలా వేసి వెంటనే మనం మురియలు కూడా వేసుకొని ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా మనం స్టవ్ మీద ఉంచుకోవాలి. మనం ముందు ఫ్రై చేసి ఉంచుకున్నాను కదా, ఈ పల్లీలను వేయించుకొని ఉంచుకున్నాను కదా, అవి పైన వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఉగ్గాని రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బాయ్.